జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి కురిసిన వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాలకు వరదలు బుసకొడుతున్నట్లుగా భయంకరంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి పట్నంలోని నటరాజ్ నగర్, ప్రియదర్శిని నగర్, సాగర్ కాలనీ, దివ్యనగర్, ఇంద్రానగర్, లోతట్టు ప్రాంతాల్లో పలు కాలనీలు జలమయమయ్యాయి. సాగర్ కాలనీ, పోచమ్మ గుడి దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బంగల్పేట చెరువు డేంజర్ జోన్లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. గ్రామ ప్రజలకు తెలియజేయనమనగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కావున గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండగలరు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం జరిగింది. కావున నది పరివాహక ప్రాంతాలకు పశువుల నిర్మల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్లో 27.5 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా లక్ష్మణ చాందా మండలం వడ్యాల్లో 23.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిర్మల్ మండలం విశ్వనాథ్పేటలో 17.6, సోన్ మండలంలో 15, సారంగపూర్ మండలం జామ్లో 14.1 వర్షపాతం నమోదైంది. మరోవైపు ఖానాపూర్ మండలంలో అలర్ట్ ప్రకటించారు. అతి భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో చాటింపు వేశారు. మైకులతో ప్రచారం చేస్తున్నారు అధికారులు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండగలరు. కలెక్టర్ గారు నమస్తే. ఎట్లుంది మన ఆదిలాబాద్లో ఆసిఫాబాద్లో వర్షాలు ఎట్లున్నవి? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏమన్నా కంటిన్యూస్లీ మానిటరింగ్. కామారెడ్డి సిచ్యువేషన్ ఏం లేదు సార్, ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ కాలేదు సార్. అండ్ వీఆర్ కంటిన్యూస్ మానిటరింగ్. మనది ఓన్లీ ఫ్యూ 30 mm ఒక దగ్గర అయింది, వేరే దగ్గర ఎక్కడ కూడా ఆ రకంగా ఏం లేదు సార్. అండ్ ఇప్పుడు కూడా సిచ్యువేషన్ ఇస్ నో రెయిన్ రైట్ నౌ ఆల్సో నో రెయిన్. పొద్దున నుంచి ఒక 2 hours వస్తుంది, 1 hour పోతుంది. ఆ రకంగా లైట్ గానే ఉన్నాయి. అండ్ తర్వాత ఓకే సార్, మోడరేట్ గా వచ్చింది సార్ ఈ రోజు, అంతా ఎక్కువ కూడా లేదు. సో అంటే సీరియస్ ఇష్యూస్ ఏం లేవు? ఏం లేదు సార్. అండ్ నా డ్యామేజెస్ ఏమైనా ఉంటే చాలా పార్షియలీ డ్యామేజ్ హౌసెస్ ఉంటాయి సార్ కొన్ని. సో అది మేము రిపోర్ట్ తెప్పించి మనం పంపిస్తాం సార్. అది జీవో ప్రకారంగా పంపిస్తాం. పొలాలు మునగడం కానీ, ఏమైనా పంట నష్టం కానీ, ప్రాణ నష్టం లేదు సార్. ఇప్పుడు ఏం రిజిస్టర్ అవ్వాలి. నేను ఎస్పీ గారు అందరికీ హెడ్ క్వార్టర్ లో మెయింటైన్ అని చెప్పాను సార్. టీఐ కూడా ఉన్నారు, ఎంఆర్ఓస్ కూడా